నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్క రూపాయికి లెక్కలు ఉన్నాయి. ఎన్నికలు రావటం వల్ల ఆలస్యమైంది. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసు వారికి సహకరించాలి. చందోలు ఎస్ఐ వెంకట శివకుమార్. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో మురళీ నాయక్ వీర మరణం పొంది అమర జవాన్గా చిరస్థాయిగా మిగిలారు. సైనిక అధికారిక లాంఛనాలతో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వీర జవాన్ పాడెమోసి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. కర్లపల్లె మండలం యాజిలి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని దేవస్థానం మేనేజర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 26లోపు బాపట్ల దేవాదాయ శాఖ కార్యాలయంలో అందజేయాలని విజయవాడ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నేను యాదలి దేవస్థానం మేనేజర్గా పనిచేస్తున్నాను. యాదలి శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానమునకు నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసుకునవలసిందిగా కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఆ ఆదేశాల ప్రకారం 5 సభ్యులు ఉంటారు. 5 సభ్యుల్లో ఎక్స్-అఫీషియల్ మెంబర్ అత్యధిక సోమవారం ఉంటారు. మీరు దరఖాస్తులు 26/5/25 లోపు బాపట్ల ఎండోమెంట్ ఆఫీసర్ గారికి అప్లికేషన్ పెట్టుకునవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క రూపాయికి లెక్కలు ఉన్నాయని, ఎన్నికలు రావటం వలన కొంత ఆలస్యమైందని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటీవల వాట్సాప్ గ్రూపులలో ప్రముఖ న్యాయవాది శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవాలయ పునరుద్ధరణకు వచ్చిన విరాళాలకు సంబంధించి లెక్కలు చెప్పాలి అని, లేదంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలకు ఫిర్యాదు చేస్తానని పోస్టులు సెండ్ చేయటం జరిగిందని, తాను స్వయంగా న్యాయవాదితో మాట్లాడి వివరణ చెప్పడానికి ఫోన్ చేశానని, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. ఎంతోమంది ప్రజా ప్రతినిధులు వచ్చారని, దేవాలయం గురించి ఎవరూ పట్టించుకోలేదని, మనసులో దేవాలయ పునఃప్రతిష్ఠ చేయాలని తలచి ప్రభుత్వం నుండి గ్రాంట్ మంజూరు చేయించడం జరిగిందని, కొంత విరాళాల ద్వారా తీసుకోవటం జరిగిందన్నారు. ఎటువంటి అవకతవకలు జరగలేదన్నారు. రసీదు పుస్తకాలు తీసుకున్న వారు డబ్బులు ఇచ్చి రసీదు పుస్తకాలు సబ్మిట్ చేయలేదని అన్నారు. త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తానని పేర్కొన్నారు. నూతన రథం నిర్మించేందుకు కూడా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయటం జరిగిందని, అందులో కొంత డబ్బులు చెల్లించాల్సి ఉండగా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ కొంత చెల్లించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ బాపట్ల పట్టణ మండల పార్టీల అధ్యక్షులు యజ్జరయ్య, ఏడుకొండలరెడ్డి, జిల్లా నాయకులు కోకి రాఘవరెడ్డి, రాజా, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రేపు రథోత్సవం జరుగుతున్నటువంటి సమయంలో సందర్భాన్ని ఎంచుకొని ఎందుకు ఇటువంటి ఒక ఆలోచనని మనం పైకి తీసుకొచ్చాం అనేది తెలియాలి. అయితే పూర్వపరంలోకి వెళ్తే ఒకసారి మనం ఎప్పుడైనా ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నప్పుడు అక్కడ ఏదో డిపార్ట్మెంట్ పరంగా ఒకటే జరగదు. నేనే కాదు, అంత ముందు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎవరి సమయంలో అయినా సరే చిన్న కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం అయినా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాగా చేద్దామని ఏ శాసనసభ్యుడికి కనిపించినా ఆ శాసనసభ్యులు ఒక కమిటీని వేసుకొని ఆ కమిటీ ద్వారా ఆ కార్యక్రమాన్ని బాగా చేద్దామని ప్రయత్నం చేస్తారు. అదే క్రమంలో క్షీర భావనారాయణ స్వామి ఆలయం ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయం. అప్పుడు చోళరాజుల ప్రతిష్ఠ తర్వాత తిరిగి దాన్ని లోపలికి వెళ్ళి చూసినటువంటి పరిస్థితి, ధైర్యం చేసినటువంటి పరిస్థితి ఎవరికీ లేదు. ప్రభాకర్ గారు కూడా శాసనసభ్యులుగా చేశారు, పెద్దలు చాలా మంది చేశారు. ఎవరు కూడా దాన్ని సాహసం చేయలేకపోయారు. ఆ రోజు బయట ఉన్నటువంటి గోపురం, గాలి గోపురానికి ప్రభాకర్ గారి సమయంలో కొంత ప్లాస్టింగ్ చేసి బయటికి తీసుకుని వచ్చి మరి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయటం అని అంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం. పెద్దలందరినీ
రాజకీయాలతో సంబంధం లేకుండా దాన్ని ఒక కమిటీగా వేసి ఆ కమిటీ ద్వారా ఆ రోజు కొలిమల్ల సత్యనారాయణ గారు ఆయన్ని దానికి చైర్మన్గా పెట్టుకొని పెద్దవాడిగా పెట్టి ఆయన కింద అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఆ ఆలయం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళని మనం ఆ కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసి నడిపించాం. శాసనసభ్యుడిగా నాకు ఒక గొప్ప అవకాశంగా భావించాను, భావదేవుడు ఇచ్చినటువంటి వరంగా భావించాం. నాకు చేతనైన రీతిలో అందరినీ సంప్రదించుకుంటూ ఆ కమిటీ వారికి నేను కూడా పక్క నుండి ప్రోత్సహిస్తూ ఆ కార్యక్రమాన్ని అందరూ మెచ్చుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. అయితే అనుకోని విధంగా కొలిమల సచిన్ గారు కాలం చేయటం, తర్వాత మేము ఎన్నికల్లోకి వెళ్ళటం, సరే ఎన్నికలు అయ్యాక చూద్దాం అన్నట్టుగా కొంతకాలం వ్యాపారం జరిగిన మాట వాస్తవం, దీంట్లో ఎవరూ కాదంటట్లేదు. ఎంత బాగా చేసినా దానికి అంతిమంగా ఒక ఆడిట్ రిపోర్ట్ చేసి బహిరంగ చేయాల్సిన బాధ్యత ఆ కమిటీ మీద ఉంది. వాళ్ళు ఏదో అడిగారని దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతాం. బట్ దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళే. వాళ్ళ పైన ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిగా నాకు కూడా బాధ్యత ఉంది. నా బాధ్యతకి తగ్గట్టుగానే ఆ రోజు వచ్చిన ప్రతి రూపాయి బ్యాంక్ అకౌంట్లో వేసి అకౌంట్ ద్వారానే మనం ఖర్చు పెడుతూ ప్రతి విషయాన్ని వివరంగా రాసాము. ఈ క్రమంలో ఎంతో మంది దాతల ముందుకు వచ్చి ఇచ్చారు. కొంతమంది వాళ్ళ పేర్లు ఆశించి ఇచ్చారు, కొంతమంది గుడి బాగుపడితే చాలని ఇచ్చారు, రకరకాలుగా వాళ్ళు ఇచ్చారు. ఆ రోజు మనం తీసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే ఈ ఆలయం నిర్మాణం పునర్నిర్మాణం అంటే చాలా పెద్ద విషయం. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ సమయంలో నాకు దొరికినటువంటి ఇంకొక అవకాశం భావదేవుడి దివ్యరథాన్ని అలంకారం చేసేటువంటి కార్యక్రమం నేను చేస్తూ వచ్చాను. ఆ చేసేటువంటి క్రమంలోనే నేను గమనించింది ఆ పాత రథం ఎప్పటికప్పుడు వైర్లు వేసి లాగి కట్టి మేకులు కొట్టి R&B వాళ్ళతో సర్టిఫికేట్ తీసుకొని ఈ రథం అక్కడి దాకా వెళ్ళి వస్తుందా లేదా అని అనుమానపడుతూ కొంచెం భయపడుతూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి క్రమంలో తప్పకుండా దీనికి మళ్ళా కొత్త రథం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని భగవంతుడే నాకు కల్పించాడేమో అనుకుంటారు. ఎందుకంటే ఎవరు కూడా నన్ను వచ్చి ఈ రథం కొత్త రథానికి చేద్దామని చెప్పి అడిగిన వాడు ఎవరు లేరు. ఆ రోజు నా అంతటా నేనే పూనుకొని తొలిగా 1 కోటి రూపాయలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా శాంక్షన్ చేయించి దానికి సంబంధించినటువంటి 15 లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఆ రోజు మరి భవనాడు స్వామి గుడి ఇచ్చినటువంటి ఆ చందాల్లోంచే ఒక 7 లక్షల రూపాయలు, మరి అలాగే మన అప్పటికే HDFC బ్యాంకు దానికి వచ్చేటువంటి రెంట్స్ కి సంబంధించిన కొంత ఆ అకౌంట్ లోంచి ఒక 4 లక్షల రూపాయలు, నేను నా సొంత డబ్బులు ఒక 4 లక్షల రూపాయలు, ఒక 15 లక్షల రూపాయలు మనం మ్యాచింగ్ గ్రాంట్ కింద కట్టి టెండర్ పిలిపించి టెండర్ కూడా అవార్డ్ చేసి పని మొదలు పెట్టారు. అంతకు ముందు సతీష్, అంతకుముందు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ తను కూడా ఒక 15 లక్షల రూపాయలు ఆ రోజు రథానికి ఇస్తానని ప్రకటిస్తే, ఇది మొన్న కాదు అంతకు ముందు జరిగినటువంటి రథోత్సవం రోజున అన్నదానం అప్పుడు ప్రకటిస్తే మీ అందరి సమక్షంలోనే ఆ రోజు తనని పక్కన పెట్టుకొని ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని ఇంకో పక్కన పెట్టుకొని ఆ విషయాన్ని అందరికీ చెప్పాను. మనం ఈ గుడి నిర్మాణంలో గుడి అభివృద్ధిలో మనం తీసుకున్న నిర్ణయం అందరం కలిసి చేద్దాం. ఎందుకంటే పైకి కనబడేటువంటి 4-5 కనబడితే వస్తువులు, మరి కింద పోసినటువంటి కాంక్రీటు, కింద పోసినటువంటి లేబరు అంతా ఎవరు రాయాలి, ఎవరు చేయాలి పని. కాబట్టి ప్రతిదీ కూడా అందరూ ఉన్నాం అనేటువంటి భావన కలిగించాలన్నదే దాంట్లో ఉద్దేశం. సరే ఆ రకంగా చెప్పాను. ఆ తర్వాత రథం మొదలైన తర్వాత మరి కాంట్రాక్టర్ గారు వుడ్ తీసుకురావాలి. ముందుగా ఆయన వీల్స్ తీసుకొచ్చి అసెంబ్లింగ్ చేసుకుంటూ ఈఓ అట్లాగే ఎండోమెంట్స్ వీళ్ళందరూ కలిసి రాజమండ్రికి వెళ్ళి ఆర్డర్ చేసి వస్తే వుడ్ అంటే 65-60 లక్షలు అది కట్టాల్సి వచ్చినప్పుడు మనం బిల్ చేస్తే 40 లక్షలు వస్తే మళ్ళా ఒకసారి డబ్బులు ఎట్లా చేయాలి, అతనికి ఎట్లా చేస్తే వుడ్ ఎట్లా రావాలన్న దాంట్లో సతీష్ గారు చెప్పినటువంటి 15 లక్షలు ఇస్తున్నారు. కానీ నేనే ఈఓ నేను రమణబాబుని పంపించి ఆ 15 లక్షలు తెప్పించి దానికి ఇంకొంత డబ్బులు యాడ్ చేసి ఇవన్నీ కలిపి అతనికి ఇచ్చాం. ఆ రకంగా వివిధ సందర్భాల్లో అందరం తలొక్క చేసి నడిపిస్తూ ఉంది. సంతోషం. ఈరోజు శాసనసభ్యుల వారు సతీష్ని CGF గ్రాంట్కి మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన వ్యక్తిగా అతన్ని గౌరవించడం అనేది సంతోషం. ఇంకెందుకంటే ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా, ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు ఆయన ఆలోచనకు తగ్గట్టుగా ఇంకా ఇక్కడి నుంచి పోతుంది. నాకున్నటువంటి బాధ్యత వరకు నా ఆలోచనకి తగ్గట్టుగా ఆ రోజు అందరినీ కలిపి నడిపించాలని నా ఉద్దేశం. నేను ఎవరినో ఒకరిని తగ్గించాలనో ఒకరిని పెంచాలనో కాదు. సంతోషం. ఈరోజు ఆ పాంప్లెట్ చూస్తే ఆ దివ్యరథాన్ని మరి ఎండోమెంట్స్ మంత్రి గారి చేత ఆయన ఇనాగ్రేట్ చేస్తున్నట్టుగా ఆయన అధ్యక్షతన
వాళ్ళకి సంబంధించినటువంటి జిల్లా మంత్రులను పిలుచుకుంటున్నట్టుగా ఇలా అవన్నీ వేశారు, చూశాను, చాలా సంతోషం. ఏ ఒక్క రూపాయి వేస్ట్ కాలేదు, ప్రతిదీ కూడా బ్యాంకు ద్వారానే మనం జరిపాం. లేనిపోని అపోహలు క్రియేట్ చేయడానికి దయచేసి ప్రయత్నించద్దు. సరే, ఆ రథానికి మనం 1.5 తీసుకొచ్చాం, దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద సతీష్ గారు 22.5 లక్షలు ఆయన కట్టారు, దానికి మించే కొంచెం అయింది. ఏవైనా ఈరోజు అన్నీ సజావుగా అయిపోయింది. ఈరోజు రాజకీయాలు చూపించి మేము చెప్పాము, మేము పిలవాల్సిన పని లేదు అని అంటే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మామూలు భక్తుడిగా వచ్చి వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత చివరిలో నేను కూడా కొడతాను. స్వామి కార్యక్రమానికి ఎవరి అనుమతులు అక్కర్లేదు, ఎవరి ఇన్విటేషన్స్ అక్కర్లేదు. ఒక సామాన్యుడి భక్తుడిగానే స్వామికి దర్శనం చేసుకొని నా 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 కోరికలు స్వామి ముందర వెళ్ళిపుచ్చుతాను. ఎవరైతే ప్రధానంగా డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో వచ్చి ఫోటోలు దిగి చాలా బాగా జరిగింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరు వీళ్ళ దగ్గర వచ్చి బాధపడుతున్నారో ఎవరో నాకైతే తెలియదు. ఏదేమైనప్పటికీ వాళ్ళు అన్నారని కాదు, బాధ్యత అయితే ఉంది. ఆ కమిటీ వాళ్ళు దాన్ని ఆడిట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా నా వంతుగా నేను కూడా ఫాలోఅప్ చేసి నేనే అడిగాను, ఆర్టీ గారి దగ్గర ఉన్నది. ఆయన ఒక 3-4 రోజుల్లో దాన్ని పూర్తి చేసి ఇస్తామన్నారు. ఈ పుస్తకాలు అక్కడక్కడ ఉండటం వల్ల కొంత లేట్ అయింది. వాటన్నింటిని కూడా తీసుకెళ్ళి ఇవ్వటం ఫైనల్గా జరుగుతూ ఉంది. 3-4 రోజులు అయితే ఒక వారం 10 రోజుల్లో నేను నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఆడిట్ కూడా అయి ఉంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా కమిటీ సభ్యులకి ఉన్నవాళ్ళు ఎవరైతే ఆయన ఆలయం చేస్తారో, ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారాను నా ద్వారాను తప్పకుండా మరొకసారి మీ సమక్షంలో ఆడిట్ రిపోర్ట్ కూడా మరి మీ ద్వారా ప్రజలకు అందజేసేటువంటి కార్యక్రమం చేస్తారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసు వారికి సహకరించాలని చందోలు ఎస్ఐ వెంకట శివకుమార్ కోరారు. పిట్లవానిపాళ్లెం మండలం చందోలు స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చందోలు ఎస్ఐ వెంకట శివకుమార్ తెలిపారు. చందోలు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. అదేవిధంగా వేసవి సెలవులు పురస్కరించుకుని విద్యార్థులు వివిధ రకాల క్రీడా పోటీలు ఆడుకునే సమయంలో స్నేహభావంతో మెలగాలని సూచించారు. అదేవిధంగా కాలువలు, చెరువుల్లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లవద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్లలో వివిధ రకాల లింకులు వస్తూ ఉంటాయని ఆ లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. అజ్ఞాత వ్యక్తులు పంపిన లింకులు ఓపెన్ చేయటం వల్ల మీ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు ఖాళీ అవుతుందని, ఈ విషయాన్ని గుర్తించాలని తెలిపారు. అంతేకాక ఇంటి వద్దనే ఉంటూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్పే, గూగుల్ పే ద్వారా కొంత నగదు పంపించండి అంటూ సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉంటారని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. పిట్లవానిపాలెం మండలం పరిధిలోని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మెయిన్ విలేజ్లైన చందోలు, పిట్లవానిపాలెం, కాజీపాలెం, అల్లూరు గ్రామాల్లో ట్రాఫిక్ అంతరాయం ఎక్కువ జరుగుతుంది. మీరందరూ కూడా వెహికల్స్ అన్నీ కూడా క్యూ లైన్ల పక్కన పెట్టుకోవాలను, రోడ్డుకి అంతరాయం జరగకుండా. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం టౌన్కి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించవలను. తప్పనిసరిగా ప్రయాణం చాలా విలువైంది, వెలకట్లేనిది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణించవలను. దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, బండి ఖాతాలు కూడా, ఇన్సూరెన్స్ అన్నీ మీ దగ్గర ఉంచుకోవాలను. తరచుగా వెహికల్ చెకింగ్ జరుగుతుంది. దానిలో మీ డాక్యుమెంట్స్ లేని పక్షాన ఫైన్ వేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పక పాటించవలను. ఆటో డ్రైవర్లు ఎక్కువగా ప్యాసింజర్స్ని ఎక్కువ మందిని ఎక్కించుకొని ప్రయాణిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, మీకు కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. యూనిఫామ్ కూడా ధరించాలి. ప్రజలకి మీరు కూడా ఎక్కిన వాళ్ళ పట్ల గౌరవంగా ఉంటూ వాళ్ళని ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం తీసుకెళ్లేటప్పుడు సురక్షితంగా వాళ్ళని గమ్యం చేర్చాలను. ముఖ్యంగా ఈ ఆన్లైన్లో జాబులు ఇప్పిస్తామని ఫేక్ కాల్స్ వచ్చి మీరు అమౌంట్ కట్టండి జాబ్ వస్తుందని చెప్తే తెలియకుండానే మన గ్రామాల్లో ఫస్ట్ చెప్పగానే ఫోన్పే చేసేస్తున్నారు. అలాంటివి ఫేక్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్ పట్ల చాలా జాగ్రత్త వహించవలను.
వేసవి సెలవులు వచ్చినాయి, పిల్లలందరూ ఎక్కడెక్కడో హాస్టల్ నుంచి వస్తారు ఆడుకోవటానికని, అలా బయటికి వెళ్తారు. వాళ్ళు తరచుగా క్రికెట్ ఆడుకునేటప్పుడు గొడవలు కానీ, మునగటానికి కాలువల్లోకి బావుల్లోకి వెళ్తారు ఈతకి. అలాంటి సంఘటనలు జరగకుండా మీ పిల్లల మీద మీరు జాగ్రత్త వహించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ తూచే తప్పకుండా పాటిస్తారని తెలియజేసుకున్నాను. మరీ ముఖ్యంగా గ్రామాల్లో కోడి పందాలు, పేకాట, ఈ నాటుసారా ఏమైనా అసహాయ కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే సమాచారం తెలియపరచండి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడను. ముఖ్యంగా ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడ పడితే అక్కడ తాగటం, చెట్టల్లో పుట్టల్లో తాగుతున్నారు. మేము అలా వెళ్ళినప్పుడు అలా పరిగెత్తడం, అది వెనక ముందు చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఇలా ఓపెన్ ప్లేస్లో మద్యం సేవించరాదు, ప్రతి ఒక్కరూ గమనించాలి. కోడిపందె, పేకాట అసహాయ కార్యక్రమాలు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడను. తెలిసిన వాళ్ళు సమాచారం తెలియపరచండి. సమాచారాన్ని తెలియపరిచిన వాళ్ళకి గోప్యంగా ఉంచబడను. మా ఫోన్ నెంబరు 9440900871. మీరు ఎప్పుడు చేసినా మేము అందరికీ, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం. పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి, అర్చకులు, వంశపారంపర్య అర్చకులు దొంతిబోయిన బల్లారెడ్డి మాట్లాడుతూ ఆదివారం కావడంతో అమ్మవారిని మహాదేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశపారంపర్య అర్చకులు బళ్ళారెడ్డి, నర్సారెడ్డి, కోటిరెడ్డి తదితరులు ఉన్నారు. బాపట్ల పట్టణంలోని దరివాద కొత్తపాళెం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న రామాలయంలో విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద మంత్రాలలో మంగళ వాయిద్యాల మధ్య గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నంగు ఏడుకొండల రెడ్డి, నారాయణ రెడ్డి దంపతులు హోమం నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రతి ఒక్క రూపాయికి లెక్కలు ఉన్నాయి. ఎన్నికలు రావటం వల్ల ఆలస్యమైంది. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసు వారికి సహకరించాలి. చందోలు ఎస్ఐ వెంకట శివకుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.